హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇవి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు. ఇవి పగిలిపోతూ ఉంటాయన్నమాట. ఇలా పగిలిపోయిన వాటిని చిన్నపిల్లలకి అసలు ఇవ్వకూడదు ఆడుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు నోట్లో పెట్టేసుకుంటారు ఈ బొమ్మల్ని. వాళ్ళకి తెలియదు కదా పగిలిపోయిందని. వాళ్ళు నోట్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న పూసలు లేదంటే అవి సౌండ్ రావడానికి ఏవో ఒకటి వేస్తూ ఉంటారు కదా అందులో. అవి వాళ్ళ నోట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని ఇలా పగిలిపోయిన వాటిని పిల్లలకి ఇవ్వకండి. ఇప్పుడు దీన్ని నేను ఫెవిక్విక్తో అంటిస్తున్నాను చూడండి. షేప్లెస్గా పగిలితే ఓకే, లేదు అంటించుకుంటే పర్వాలేదు అనుకుంటే కనుక ఈ టిప్ యూస్ చేయండి. ఇప్పుడు నేను ఫెవిక్విక్ తీసుకొని దీన్ని అంటిస్తున్నా. ఇంకొకటి బాగా గుర్తుంచుకోండి, ఇలా ఫెవిక్విక్తో కానీ గమ్తో కానీ అంటించిన వాటిని పిల్లల చేతికి డైరెక్ట్గా ఇవ్వకండి, ఓకే? ఎందుకంటే మనం ఇలా అంటించినప్పుడు ఆ ఫెవిక్విక్ పార్టికల్స్ అనేవి వాళ్ళ నోట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళ కడుపులోకి వెళ్ళిపోతాయి నోట్లో నుంచి డైరెక్ట్గా. సో వాళ్ళకి చేతికి ఇవ్వకుండా వీలైనంత దూరంగా ఉంచండి వాటిని. జస్ట్ చూపించి ఆడించండి అంతే, డైరెక్ట్ వాళ్ళ చేతికి ఇచ్చేయకండి. చేతికి ఇస్తే వాళ్ళు డైరెక్ట్ నోట్లో పెట్టేసుకుంటారనమాట. సో అందుకని చూడండి, ఇట్లా పగిలినంత వరకు కూడా ఫెవిక్విక్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత 1 మినిట్ పక్కన ఉంచితే చాలు, అంటుకుపోతుంది జస్ట్ 1 మినిట్లో. చూడండి, ఇప్పుడు అంటించిన తర్వాత ఇంకా కొంచెం ఫెవిక్విక్ ఉంటుంది కదా, అలా ఉన్న ఫెవిక్విక్ని గడ్డకట్టకుండా ఎలా సేవ్ చేయాలో చూడండి. ఇప్పుడు మనం క్యాప్ తీసాం కదా, క్యాప్ని రివర్స్లో పెట్టి దానికి పెట్టేయండి. ఇప్పుడు ఫెవిక్విక్ లీక్ అవ్వదు. చూడండి, ఈ బొమ్మని పగిలినట్టు కూడా తెలియదు అసలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.